హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఇయర్ రౌండప్లో 2023 ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము ఈ స్పేస్కి సంబంధించి కానీ డిఫెన్స్ సంబంధించి కానీ జాయింట్ మిలిటరీస్ కానీ ఓకే, దాని తర్వాత మనం ఈ ఐఐటీస్, రోబోలు, న్యూస్ యాంకర్స్ ఇలాంటి అంశాలు చూడడం జరిగింది. అదేవిధంగా సైన్స్ ఇన్వెంటేషన్స్ అని చెప్పేసి ఓకే కొన్ని చూడడం జరిగింది లాస్ట్ క్లాస్లో. అట్లా మనకి ఈ క్లాస్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు అనేవి చాలా ఉంటాయండి. ఈ 2023కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే ఉన్నాయో మనం అంశాల వారిగా డివైడ్ చేస్తున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. దీంట్లో మనం ఈ క్లాస్లో సైబర్ క్రైమ్ ఒకటి, నెక్స్ట్ సైన్స్ ఆవిష్కరణలకు సంబంధించి ఒకటి, నెక్స్ట్ సోషల్ మీడియాకి సంబంధించి ఈ క్లాసులు చూస్తాం. రైట్, సైబర్ క్రైమ్ సంబంధించి చూస్తే మనము కొన్ని పదాలు మనకి వార్తల్లో ఉంటాయి. రైట్, అది ఏంటంటే పెగాసిస్ స్పైవేర్ అని చెప్పేసి, పెగాసిస్ స్పైవేర్ ఒక ఇదిగా ఇది మనకి ఇజ్రాయెల్కి చెందిన ఒక సంస్థ ఏదైతే ఉందో ఎన్ఎస్ఓ అని చెప్పేసి, ఈ ఎన్ఎస్ఓ కంపెనీ అనేది మనకి దీన్ని సృష్టించడం జరిగింది. ఎన్ఎస్ఓ అంటే న్యూ షాలే ఉమ్రీ అని చెప్పేసి ఓకే, వీళ్ళు ముగ్గురు ఈ పెగాసిస్ స్పైవేర్ని కనుగొనడం జరిగింది. ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ జీరో క్లిక్ అటాక్ అనమాట. అంటే ఎలాంటి మెసేజ్ రాకుండా, ఎలాంటి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకుండా, ఎలాంటి ఈమెయిల్ రాకున్నా కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది ఈ పెగాసిస్ స్పైవేర్ ద్వారా. ఓకే, ఇది ఎవరు కనిపెట్టారు అంటే ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ సంస్థ. ఈ ఎన్ఎస్ఓ అంటే మనకి న్యూ షాలే ఉమ్రీ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం పెగాసిస్ స్పైవేర్కి సంబంధించి. నెక్స్ట్ కొన్ని పదాలు మనకి వార్తల్లో ఉంటాయి. అలాంటి పదాలు వార్తల్లో వచ్చినప్పుడు మనకి టీఎస్పీఎస్సీ అనేది ఆ పదాన్ని ఇచ్చి దేనికి సంబంధించి అని చెప్పేసి అడగచ్చు. అట్లాగే ఒకటి చూస్తే మనకి స్మిషింగ్ అని, విషింగ్ అని, ఫిషింగ్ అని. ఓకే, స్మిషింగ్ అంటే మనకి ఎస్ఎంఎస్ ద్వారా హ్యాక్ చేయడం. ఎస్ఎంఎస్ పంపించేసి మనం ఆ లింక్ని ఎప్పుడైతే ఇట్లా టచ్ చేస్తామో అది మనకి హ్యాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిషింగ్ అనేది మనకి వాయిస్ కాల్. ఓకే, ఫిషింగ్ అనేది మనకి ఈమెయిల్, ఫిషింగ్ అనేది ఈమెయిల్, ఇదేమో ఫోన్ కాల్. స్మిషింగ్ అంటేనేమో ఎస్ఎంఎస్, ఓకే, ఫిషింగ్ అంటేనేమో ఈమెయిల్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారానేమో విషింగ్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి పదాలు. వీటి ద్వారా మనకి హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్మిషింగ్, విషింగ్, ఫిషింగ్ ఒకటి గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి అకిరా అని చెప్పేసి వార్తల్లో ఉంది. అకిరా అంటే ఇది ర్యాన్సమ్ వేరు, నాకు స్పైవేర్కి సంబంధించిన ర్యాన్సమ్ వేరు. ఇది మనకి ఇంటర్నెట్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తిరస్కరించింది. అంటే పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో మనం ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు పర్సనల్ డేటాని మనకి తస్కరించే అవకాశం ఉంది ఈ అకిరాతోని. ఇది కూడా మనకి ర్యాన్సమ్ వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే రకూన్ స్టీలర్ అని చెప్పేసి ఉంది. రకూన్ స్టీలర్. ఈ రకూన్ స్టీలర్ ఏం చేసిందంటే ఒక 8 ప్రభుత్వ సంస్థల మీద దాడి చేసింది. అంటే వాటి మీద డేటా అనేది హ్యాక్ చేయడం జరిగింది ఈ రకూన్ స్టీలర్. అందుకోసం మనకు వార్తల్లో ఉంది. ఇదంతా సైబర్ క్రైమ్ సంబంధించి ఇంటర్నెట్లో భాగంగా మనకి కొన్ని సమాచారాన్ని తస్కరించడం, ఓకే, హ్యాక్ చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ మనకి సైబర్ క్రైమ్లో వస్తాయి. రైట్, నెక్స్ట్ బ్లూ బగ్గింగ్ అనేది మనకి బ్లూ బగ్గింగ్ అంటే మనకి బ్లూటూత్ ద్వారా, ఓకే, బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేయడం. ఈ బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేస్తారు బ్లూ బగ్గింగ్. నెక్స్ట్ ఇంకొకటి త్రినేత్ర అని చెప్పేసి. ఈ త్రినేత్ర ఏంటంటే మనకి సీడాక్ ప్రారంభించిన సైబర్ థ్రెట్ డిటెక్షన్ అండ్ రిజల్యూషన్ సిస్టమ్ అట. ఇది సీడాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒక హ్యాకింగ్ సంబంధించి త్రినేత్ర, సీడాక్. మనకి ఇంకా నెక్స్ట్ వార్తలో ఉంది మాయా ఓఎస్ అని చెప్పేసి. ఈ మాయా ఓఎస్ అనేది మనకి జనరల్గా రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ సెక్టార్ ఏదైతే ఉందో డిఆర్డిఓ రూపొందించి డిఫెన్స్ సెక్టారు మనకి ఉబుంటు అనేది చెప్పేసి మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఓపెన్ సోర్సు. దీన్ని ఉపయోగించుకొని దీని సహాయం ద్వారా, అదేవిధంగా మనకి సీడాక్ సహాయం ద్వారా, ఓకే, ఉబుంటు సోర్స్ను ఉపయోగించుకొని సీడాక్ సహాయం ద్వారా మనకి
మాయా ఓఎస్ను సృష్టించింది డిఫెన్స్ డిఆర్డిఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మాయా ఓఎస్ అనేది ఏంటిది అంటే మనము ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మాయా ఓఎస్ అనేది. ఓకే, మాయా ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది డిఫెన్స్ సెక్టార్ మనకి గవర్నమెంటు ఉబుంటు అనే ఒక ఓపెన్ సోర్స్ ఉపయోగించుకొని సీడాక్ ద్వారా ఈ మాయా ఓఎస్ను ఆపరేటింగ్ సిస్టమ్ని రూపొందించడం జరిగింది గవర్నమెంట్కి సంబంధించి. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము ఇక్కడ విషింగ్, ఫిషింగ్, స్మిషింగ్ అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తాం మనం సైన్స్ ఆవిష్కరణకు సంబంధించి. ఓకే, ఇవి సైబర్ క్రైమ్ సంబంధించి. ఇప్పుడు సైన్స్ ఆవిష్కరణలు చూస్తే మనము GI-60 అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ సంలీన రియాక్టర్ అని చెప్పేసి అంట. ఇది జపాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. GI-60 అని చెప్పేసి జపాన్ ప్లస్ EU సంయుక్తంగా ఏర్పాటు చేసిండు. ఎక్కడ అంటే జపాన్లో. జపాన్ ప్లస్ EU సంయుక్తంగా అయితే జపాన్లో ఏర్పాటు చేయడం జరిగింది GI-60 అని చెప్పేసి. ఇది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి నేరేడు జన్యుక్రమం ఆవిష్కరణ. ప్రపంచంలోనే తొలిసారి ఇది ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ IISER ఉంది కదా భోపాల్ మనకి. ఇది మనకి ఏం చేసిందంటే మనకి నేరేడు జన్యుక్రమాన్ని ఆవిష్కరించింది. నేరేడు జన్యుక్రమం అనేది ఆవిష్కరించింది. ఏంటిదంటే భోపాల్లో ఉన్న IISc అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్లో ఫస్ట్ టైం రీసెర్చ్. నెక్స్ట్ మనకి కార్బన్ నైట్రేట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. కార్బన్ నైట్రేట్. ఈ కార్బన్ నైట్రేట్ ఏంటంటే మనకి డైమండ్ తర్వాత కఠినమైన మిశ్రమ లోహం అన్నమాట. ఓకే, డైమండ్ తర్వాత సెకండ్ ఇదే కఠినమైన మిశ్రమ లోహం. ఇది మనకి ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త కర్బన నత్రజని మిశ్రమ పదార్థాలతో ఎడిన్బర్గ్ శాస్త్రవేత్త అని చెప్పేసి ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త. ఇది మనకి బోరాన్ నైట్రేట్ నుండి నైట్రేట్ను అధిగమించిందట. బోరాన్ నైట్రేట్ను అధిగమించింది. ఇది ఏమని గుర్తుపెట్టుకోవాలంటే మనకు డైమండ్ కంటే కఠినమైన లోహం. ఇది మనకు ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మనకి దీన్ని మిశ్రమ పదార్థాలు తయారు చేయడం జరిగింది కార్బన్ నైట్రేట్ను. ఇది మనకి బోరాన్ నైట్రేట్ను అధిగమించిందంటే దీనికంటే ఎక్కువగా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకొకటి చూస్తే అంతరిక్షంలో సంతానోత్పత్తి అని చెప్పేసి మనం చూడవచ్చు. అంతరిక్షంలో సంతానోత్పత్తి ఎట్లా అంటే మనకి IIS అనేది ఎలుకల పిండాన్ని అభివృద్ధి చేసి యూనివర్సిటీ ఆఫ్ యమనిషి అని చెప్పేసి జపాన్ యమనిషి ఎలుకల పిండాన్ని అభివృద్ధి చేసి మనకి అంతరిక్షంలో అయితే మనకి సంతానోత్పత్తి కలిగేలా చేయడం జరిగింది. జపాన్కి సంబంధించిన యమనిషి అంతరిక్షంలో సంతానోత్పత్తి అని చెప్పేసి ఎలుకల పిండాల అభివృద్ధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే మొక్కలు అల్ట్రాసోనిక్ డిస్ట్రెస్ శబ్దాలట. మొక్కలు అల్ట్రాసోనిక్ డిస్ట్రెస్ శబ్దాలు. మరి ఇది ఏంటంటే ఒత్తిడికి గురైనప్పుడు చేసే శబ్దాలు మనకి ఇది ఐడెంటిఫై చేస్తుందట. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం గుర్తుపెట్టుకోవాలి. టెల్ ఇక్కడ మనకి ఎట్లా అడుగుతారంటే ఈ వర్డ్ ఇచ్చేసి మొక్కలు అల్ట్రాసౌనిక్ డిస్ట్రెస్ శబ్దాలు అనేది ఏ యూనివర్సిటీకి సంబంధించిన అంశం అని చెప్పేసి అంటే మనకి టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన యూనివర్సిటీ. ఇజ్రాయెల్, రైట్. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఈ అంశాల్లో భాగంగా షిడోవాన్ అనేది వార్తల్లో ఉంది. షిడోవాన్ చైనాకి సంబంధించి. ఈ షిడోవాన్ ఏంటంటే ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ అట. మనం అక్కడ ఒక న్యూక్లియర్ రియాక్టర్ గురించి మాట్లాడినాం, అతిపెద్దది. ఓకే,
న్యూక్లియర్ రియాక్టర్ మనకి 4th జనరేషన్ రియాక్టర్ అని చెప్పేసి ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ మనకి షుడో 1 చైనాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి చూస్తే మనకి రోపర్ అని చెప్పేసి ఉంది. రోపర్, ఈ రోపర్ మనకి ఎక్కడ అంటే బంగ్లాదేశ్. ఓకే, రోపర్ అనేది రియాక్టర్ మనకి ఎక్కడ అంటే బంగ్లాదేశ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇంకొకటి ఏంటంటే కాక్రపార. ఈ కాక్రపార అణు విద్యుత్ ప్లాంట్ అనేది మనకి గుజరాత్లో ఉంటుంది. కాక్రపార న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఇది మనకి ఇండియా ఫస్ట్ స్వదేశీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాక్రపార అనేది ఇండియా స్వదేశీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మనకి ప్రెషర్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అట ఇది, అంటే PHWR అని చెప్పేసి అంటాం. డెవలప్డ్ బై NPCIL అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. NPCIL. కాక్రపార అనేది మనకు ఫస్ట్ స్వదేశీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది మనకి డెవలప్డ్ NPCIL. అదేవిధంగా దీన్ని మనకి ప్రెషర్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాక్రపార గుజరాత్లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూస్తే మనము ఇండియా ఫస్ట్ రిఫరెన్స్ ఆయిల్. ఇండియా ఫస్ట్ రిఫరెన్స్ ఆయిల్. ఈ రిఫరెన్స్ ఆయిల్ అంటే మనం జనరల్గా ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మనకి ఏ విధంగా ఉంటుందంటే మనం ఒక బైక్ కానీ లేకుంటే ఒక వెహికల్ కానీ ఒక కార్ కానీ ఇట్లా తయారు చేసినప్పుడు దాని మైలేజ్ చూడడానికి రిఫరెన్స్ ఆయిల్ అనేది వాడతారు. అంటే మనం బయట వాడే బంకుల్లో ఈ రిఫరెన్స్ ఆయిల్ కాకుండా రిఫరెన్స్ ఆయిల్ అనేది పర్టికులర్గా ఉంటుంది ప్రత్యేకంగా. దాన్ని ఫస్ట్ చూస్తారు, చూస్తే మైలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది ప్యూర్ ఆయిల్ సంబంధించి. ఓకే, దాన్ని బట్టే మనకి ఇంత మైలేజ్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత మనం వాడే డీజిల్ వేరు, పెట్రోల్ వేరు. అట్లా రిఫరెన్స్ ఆయిల్ అనేది ఫస్ట్ మనకి ఇండియా ఫస్ట్ టైం చేసింది. అది ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని మనకు తయారు చేయడం జరిగింది. అది మనకు రెండు చేసింది. ఒకటేమో పెట్రోలు, ఇంకొకటేమో డీజిల్. ఈ పెట్రోల్ ఎక్కడ అంటే మనకి ఒడిషా. పెట్రోల్ ఏమో ఒడిషా, మనకి డీజిల్ ఏమో హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒడిషా పారాదీప్లో. అట్లా మనకి ఒడిషా ఏమో పానిపట్టు, మన డీజిల్ ఏమో పానిపట్ అని చెప్పేసి. ఇండియా ఫస్ట్ కంపెనీ, ప్రపంచంలో 4th కంపెనీ అట. ఇది ఇండియా ఫస్ట్ రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఈ IOCL ఏదైతే ఉందో, ఇండియాది ఫస్ట్ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రిఫరెన్స్ ఆయిల్ సంబంధించి. అదేవిధంగా వరల్డ్లో అయితే మనకి 4th కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వైట్ హైడ్రోజన్ అనేది మనకు వార్తల్లో ఉంది. వైట్ హైడ్రోజన్. ఈ వైట్ హైడ్రోజన్ ఏంటంటే మనకి దీన్ని ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది, సైంటిస్టులు. ఫిలిప్ జాక్సన్ అని చెప్పేసి. ఫిలిప్ జాక్సన్. ఇది ఏంటంటే మనకి జనరల్గా భూమి పొరలో కనిపించే హైడ్రోజన్ యొక్క సహజ రూపం అని చెప్పేసి చెప్పొచ్చు. భూమి పొరలో కనిపించే హైడ్రోజన్ యొక్క సహజ రూపం అని చెప్పేసి మనకి ఫ్రాన్స్కి సంబంధించిన 2 శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. ఓకే, ఫిలిప్ జాన్సన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి వైట్ హైడ్రోజన్ సంబంధించి. నెక్స్ట్ చూస్తే హిమోగ్లోబిన్ కోండ్రోసైట్స్. ఇక్కడ మృదులాస్థి తయారు చేసే కణాలు తొలిసారిగా చైనా శాస్త్రవేత్తలు ఆవిష్కరించినట్ట. ఇది మనకు సంబంధించి హిమోగ్లోబిన్ కోండ్రోసైట్స్. ఓకే, ఇది మనకి చైనా. ఓకే, చైనా శాస్త్రవేత్తలు అయితే ఆవిష్కరించారు. మనకి మృదులాస్థి తయారు చేసే కణాలు అటువి. మృదులాస్థి తయారు చేసే కణాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ AG365S అనేది వార్తలో ఉంది మనకి. AG365S. ఈ AG365S అనేది ఏంటంటే మనకి ఒక డ్రోన్. ఇది మారుతి డ్రోను. ఈ మారుతి డ్రోన్ మనకి హైదరాబాద్ సంబంధించి, సో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది మనకి ద్వంద్వ వినియోగం కోసం అట. ఒకటేమో డ్రోన్ వ్యవసాయం అంటే మనకి డ్రోన్ పిచికారీ చేస్తాం కదా, మందులు పిచికారీ చేస్తాం కదా, అట్లా మనకి ఉపయోగపడుతుంది ఒకటి. అదేవిధంగా మనకి ఈ పైలట్స్కి శిక్షణ ఇస్తుందట. ఓకే, పైలట్కి శిక్షణ ఇస్తుంది. ఇది మనకి AG365S అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మారుతి డ్రోన్, హైదరాబాద్ సంబంధించిన కంపెనీ సంబంధించింది. ఓకే, ఫస్ట్ మనకి ద్వంద్వ వినియోగం కోసం DGCA ధృవీకరించిన ఫస్ట్ డ్రోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. DGCA ధృవీకరించిన ఫస్ట్ డ్రోన్. ఓకే, అది. నెక్స్ట్ చూస్తే మనము
ఫస్ట్ అండర్ గ్రూప్ ట్రాన్స్ఫార్మర్, ఫస్ట్ అండర్ గ్రూప్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి అంటే ఇది బెంగళూరు ఎలక్ట్రిసిటీ సూపర్ కంపెనీ. ఇది మనకి 500 కిలోవాట్స్ ఉంటుందట. ఓకే, బెంగళూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ సంబంధించిన కంపెనీ. ఓకే, ఫస్ట్ అండర్ గ్రూప్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అన్నాం కదా, ఎలక్ట్రిక్ సంబంధించి బెంగళూరు. ఇంకొకటి చూస్తే ఇడియానోల్లా సకాయెన్సిస్, ఇడియానెల్లా సకాయెన్సిస్. ఈ ఇడియానెల్లా సకాయెన్సిస్ అంటే ఏంటంటే ఈ మనకి సముద్ర ప్లాస్టిక్ని తొలగించే ఒక బ్యాక్టీరియా అంట. సముద్రంలో మనకి చెత్త చెదరం అట్లాంటివి ఉంటాయి, ప్లాస్టిక్ కూడా ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ని తొలగించే ఒక బ్యాక్టీరియా అంట ఇడియానెల్లా సకాయెన్సిస్. ఇది మనకి ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం అనేది కనిపెట్టబడింది, యుఎస్ఏకి సంబంధించింది. ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం. ఇది ఇడియానెల్లా సకాయెన్సిస్ ప్లాస్టిక్ని సముద్రం నుంచి తీసివేసే ఒక బ్యాక్టీరియా. ఇది మనకి ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం కనిపెట్టింది, యుఎస్ఏకి సంబంధించింది, దీనికి సంబంధించింది. నెక్స్ట్ చూస్తే మనము ఆగ్నేయాసియాలో అతిపెద్ద డీశాలిటేషన్ ప్లాంట్ అనేది చెన్నైలో స్థాపించబడింది. అది ఏంటంటే మనకి ఈ ప్రాజెక్టుకు వాటర్ బ్యాగ్స్ సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ చేస్తారట. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ ఏంటిది? ఆగ్నేయాసియాలో అతిపెద్ద డీశానిటేషన్ ప్లాంట్. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ చేసి మనకి ప్యూర్ వాటర్ని అయితే తీసుకొస్తుంది. ఫస్ట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏటీఎం అనేది ఎక్కడ ఉందంటే మనకి ఆర్ఓ ఏటీఎం అనేది ఢిల్లీలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ ఆస్మోసిస్ ఏటీఎం అనేది అంటే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాం ఎట్లయితే, అది వాటర్ని కూడా మనం అట్లా తీసుకునే అవకాశం ఉంది ఢిల్లీలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏటీఎం అది ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ సంబంధించిన ఏటీఎం. నెక్స్ట్ చూస్తే మనకు సైన్స్ ఆవిష్కరణలో భాగంగా మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఈశాన్య ప్రాంతంలో ఫస్ట్ డిజీ యాత్ర. ఈశాన్య ప్రాంతంలో ఫస్ట్ డిజీ యాత్ర ఏంటంటే లోక్ప్రియ గోపినాథ్ విమానాశ్రయం గౌహతికి సంబంధించి ఫస్ట్ దశలో ఢిల్లీ, బెంగళూరు, వారణాసి. సెకండ్ దశలో అయితేనే హైదరాబాదు, విజయవాడ, పూణే, కలకత్తా. ఇది మనకి ఫస్ట్ డీజీ యాత్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దశ వచ్చేసి మనకి ఢిల్లీ, అదేవిధంగా బెంగళూరు, అదేవిధంగా వారణాసి. సెకండ్ అయితేనేమో మనకి సెకండ్ స్టేజ్లో మనకి హైదరాబాదు, నెక్స్ట్ విజయవాడ, అదేవిధంగా పూణే, కలకత్తా. ఓకే, ఫస్ట్ డీజీ యాత్ర ఈశాన్య రాష్ట్రాల్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇండియాస్ ఫస్ట్ కామన్ టెస్టింగ్ సెంటర్ ఫర్ డ్రోన్స్ కోసం మనకి కామన్ టెస్టింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అంటే మనకి తమిళనాడు డ్రోన్ ఫస్ట్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడ అంటే తమిళనాడు. ఇది సిప్కాట్ ఇండస్ట్రియల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిప్కాట్ ఇండస్ట్రియల్. నెక్స్ట్ మనకు టమాటా నిల్వ పెంచే ప్రయోగం ఒకటి ఉంది, అబ్సాసిక్ ఆమ్లాన్ని తగ్గించడం అని చెప్పేసి. టమాటాని నిల్వ చేసే ప్రయోగం ఏం లేదు, మనకు అబ్సాసిక్ ఆమ్లం ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తే మనకి దీనివల్ల ఏమైందంటే ఈ టమాటా నిల్వ చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది. మనకి CISR అని చెప్పేసి ఇది NBRకి సంబంధించింది. ఆనియన్, అదేవిధంగా ఇరిడేషన్ గామా రేస్ మనకి మహారాష్ట్రకు సంబంధించి. ఓకే, ఇదొకటి టమాటా నిల్వ పెంచి అబ్సాసిక్ ఆమ్లాన్ని తగ్గించడం అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి దేశంలో ఫస్ట్ 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరు. 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్. ఈ 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అంటే మనకు బెంగళూరు, మన దేశానికి సంబంధించి ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది IIT మద్రాస్ సాయంతో ఎల్ అండ్ కంపెనీ. ఓకే, లూబ్రో అండ్ ట్రూబ్ అని చెప్పేసి అంటాం కదా, ఎల్ అండ్ కంపెనీ. ఇది IIT మద్రాస్ సాయంతో. IIT మద్రాస్ గురించి మనకు IITల గురించి వేరే క్లాస్లో మనం చర్చిస్తాం. రైట్, ఇది. నెక్స్ట్ నమో 198.
నమో 108. ఈ నమో 108 ఏంటంటే ఈ ఎన్బిఆర్ అభివృద్ధి చెందిన ఎన్బిఆర్ఐ ఉంది కదా, ఎన్బిఆర్ఐ అభివృద్ధి చేసిన మనకి కొత్త రకం 108 రేకులు అట మనకి 108 రేకులు. కమల జితేంద్ర సింగ్ ఆవిష్కరించిన దీన్ని కొత్త రకం కమలం నమో 108 అని చెప్పేసి. నెక్స్ట్ ఆక్సిజన్ 28, ఇది మనకి మొదటిసారిగా గుర్తించిన ఐసోట్రోప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిజన్ 28 ఇది ఏంటంట అంటే మొదటిసారి గుర్తించిన ఐసోటోపు. అదేవిధంగా ఈ జపాన్ రేడియో యాక్టివిటీ ఐసోటోప్ ఫ్యాక్టరీ అట. జపాన్ సంబంధించిన ఏది అంటే జపాన్ సంబంధించిన ఐసోటోప్ ఫ్యాక్టరీ ఆక్సిజన్ 28 ఇది మనకి. నెక్స్ట్ మనకు డిఎంహెచ్ అని చెప్పేసి జిఎం ఆవాల్ అని చెప్పేసి ఉంది కదా, దారా మస్టర్డ్ హైబ్రిడ్ ఆవాలు మనకి, అది వార్తల్లో ఉంది. అది వెరీ ఇంపార్టెంట్ మనకి. GMH11 ఓకే, DGMH అంట మనం. అట్లా మనకి జిఎం మస్టర్డ్స్ ఓకే, జిఎం మస్టర్డ్స్ మనకు వార్తల్లో ఉన్నాయి. డెవలప్డ్ బై ఢిల్లీ యూనివర్సిటీ. ఇది మనకి ఢిల్లీ యూనివర్సిటీ అనేది డెవలప్ చేసింది ఈ GMH ఆవాలకు సంబంధించి. అయితే ఇది మనకి అప్రూవల్ ఏదంటే జెనసిస్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ, జెనసిస్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని అప్రూవల్ అనేది చేయడం జరిగింది ఈ జిఎం మస్టర్డ్కి సంబంధించి. ఓకే ఓకే, జెనెటికల్లీ మనకి దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి అంటాం. దారా మస్టర్డ్ హైబ్రిడ్ ఇది ఒక రకం, వాళ్ళలో ఒక రకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ GMRT అని చెప్పేసి వార్తల్లో ఉంది. GMRT ఓకే, మనకు పదాలన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. విన్న వాళ్ళకైతే ఇది చూసే ఉంటారు. ఏంటంటే ఇవన్నీ జనవరి టు డిసెంబర్ వరకు 2023 ఏవైతే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నాయో ఇవన్నీ మనం ఒక దగ్గర చూస్తే అంశాలు అనేది ఎక్కువ అనేది కనిపిస్తాయి. ఎప్పుడో ఒకటి నేర్చుకుంటే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ కొత్త పదాలు కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది మనకి. రైట్, జాయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్, జాయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్. ఇది భారత అతిపెద్ద టెలిస్కోప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారత అతిపెద్ద టెలిస్కోపు ఇది GMRT, జాయింట్ మీటర్ రేడియో టెలిస్కోపు, అతిపెద్ద టెలిస్కోపు. ఇది ఎక్కడ అంటే మనకి పూణే. ఓకే, పూణే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లిగో అని వార్తల్లో ఉంది. ఇది మహారాష్ట్ర. లిగో అనేది మనకి హింగోలి, ఎక్కడ అంటే మహారాష్ట్ర. MH ఇది మనకి గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం కోసం. ఓకే, గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం కొరకు లిగో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హింగో ఇది MH మహారాష్ట్ర. ఈ GMRT అనేదేమో మనకి జాయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్, ఇది అతిపెద్ద టెలిస్కోప్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పూణే ఇది కూడా మహారాష్ట్ర, అది కూడా మహారాష్ట్రనే. నెక్స్ట్ మనకి ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్క్ మనకు తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురం ఇది ఫస్ట్ సైన్స్ డిజిటల్ పార్క్. ఓకే, తిరువనంతపురం పార్క్. ఇప్పుడు మనకి ILMT ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ILMT. ఇవన్నీ మనకి జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. మనకి ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే. నేను ఈ PDFను గ్రూప్లో షేర్ చేస్తాను. ILMT మనకి ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు. ఇది మనకి ఆసియాలోనే అతిపెద్ద ILMT దేవస్థల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేవస్థల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకే, ఇది ILMT సంబంధించి. నెక్స్ట్ చూస్తే ఇంకా కొన్ని ఇతర అంశాలకు సంబంధించి చూస్తే మనం ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇవన్నీ ఏంటంటే ఈ సైన్స్ ఆవిష్కరణలు కావచ్చు, సైబర్ క్రైమ్ సంబంధించి కావచ్చు, ఇంకా సైన్స్కి సంబంధించిన కంప్లీట్గా మొత్తానికి. ఓకే, సిటీబీటీ నుంచి రష్యా అనేది తొలగించబడింది, అవుట్ అయిందని చెప్పేసి. సిటీబీటీ నుంచి అదొకటి గుర్తుపెట్టుకోవాలి, రష్యా, ఎందుకంటే ఇది సైన్స్కి సంబంధించిన గ్రూప్ కాబట్టి. ఓకే, రష్యా అనేది అవుట్. నెక్స్ట్ ఫస్ట్ ఏబిడిఎం మైక్రోసైట్ ఐజ్వాల్లో మనకి స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఏబిడిఎం మైక్రోసైట్ ఎక్కడ అంటే ఐజ్వాల్. ఈ ఐజ్వాల్ ఎక్కడ అంటే మిజోరాం. మిజోరాం. ఇది మనకు నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ప్రారంభించడం జరిగింది. నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ప్రారంభించడం జరిగింది. మనకి క్లినిక్, నర్సింగ్ హోము, 10 బెడ్స్ అట, ఇలాంటి సంబంధించిన ఇది మనకి మైక్రోసైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూరియా గోల్డ్ అని వార్తల్లో ఉంది మనకి. యూరియా గోల్డ్ ఏంటంటే సల్ఫర్ పోత్తో కూడిన యూరియా అట. యూరియా అనేది మనకి సల్ఫర్ పోత్తో కూడి ఉంటుందట. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది మనకి తయారు చేయడం జరిగింది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తయారు చేయడం జరిగింది. ఇది సల్ఫర్ పూతతో కూడిన యూరియా, దాన్నే యూరియా గోల్డ్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ మనకు నానో డిఏపి అనేది ఇఫ్కో అండ్ కోరమాన్ ఇంటర్మాటిక్. ఇఫ్కో అండ్ కోరమాన్ ఇంటర్మాటిక్. ఇది ఏంటంటే మనకి నానో డిఏపి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం రీసెంట్గా బడ్జెట్కి సంబంధించిన దాంట్లో కూడా ఈ నానో డిఏపి అనేది మనకి బడ్జెట్లో భాగంగా మనకి చర్చించడం జరిగింది, బడ్జెట్ స్పీచ్లో భాగంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లిక్విడ్ నానో యూరియా ఇఫ్కోకి సంబంధించి. ఇది మనకు కపూర్ ఎంటర్ప్రైజ్ కాలిఫోర్నియా ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కడ చేసింది అంటే మనకి ఈ నానో డిఏపి కదా, మనకి నెక్స్ట్ నానో యూరియా కూడా ఉంది. ఓకే, ఈ నానో యూరియా అనేది మనకి సేమ్ ఇఫ్కోనే. అయితే ఇది మనకి ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కడ అంటే కపూర్ ఎంటర్ప్రైజ్, ఎక్కడ అంటే కాలిఫోర్నియా. నానో యూరియాను మనం ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసిన కాలిఫోర్నియాకి, కపూర్ ఎంటర్ప్రైజ్ సంబంధించి. ఇది మనకి నానో డిఏపి, నానో యూరియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సెమీ కండక్టర్ సంబంధించిన అంశం వార్తల్లో ఉంది. సెమీ కండక్టర్స్ 2022 నుంచి 27 వరకు మనకి గుజరాత్ సెమీ కండక్టర్స్ పాలసీ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. సెమీ కండక్టర్ 2022 నుంచి 27 వరకు. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ మనకి ఫస్ట్ స్టేట్ సెమీ కండక్టర్స్ పాలసీలో గుజరాతే ఫస్ట్ స్టేటు. ఓకే, సెమీ కండక్టర్ పాలసీ. ఫస్ట్ మనకి యుఎస్ఏ మెక్రాన్ టెక్నాలజీతో ఒప్పందం, మనకి ఫ్యాక్స్కాన్ తప్పుకొని మనకి యుఎస్ఏ అనేది ఒప్పందం చేసుకున్నది. ఫస్ట్ ఫ్యాక్స్కాన్ ఉండే, యుఎస్ఏ అనేది ఇప్పుడు వచ్చింది, ఫ్యాక్స్కాన్ అనేది తొలగిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కంప్యూటర్ వార్తలో ఉంది పరం విక్రమ్ 1000 అని చెప్పేసి. పరం విక్రమ్ 1000 వార్తల్లో ఎందుకు ఉందంటే అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో ఇస్రో చైర్మన్ ప్రారంభించింది దీన్ని. ఓకే, ఇక్కడ అంటే అహ్మదాబాద్. మనకి ఇది సూపర్ కంప్యూటర్ తెలుసు, సూపర్ కంప్యూటర్ ఎక్కడ అంటే అహ్మదాబాద్లోని మనకి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మనకి ఇస్రో చైర్మన్ మనకి ప్రారంభించడం జరిగింది. మనం ఇంకా చూసుకుంటే ఐరావత్ అనేది టాప్ 500 సూపర్ కంప్యూటర్లో 75th ప్లేసు. ఫస్ట్ ఫ్రాంటియర్ అనేది యూఎస్ఏకి సంబంధించింది, సెకండ్ ఫుగాకు జపాన్ సంబంధించింది. ఐరావత్ ఏమో పూణే, ఇది మనకి టాప్ 500 సూపర్ కంప్యూటర్స్లో 75th ప్లేస్ సాధించింది ఐరావత్. మనకి ఫస్ట్ ఫ్రాంటియర్ అనేమో యూఎస్ఏ, సెకండ్ మనకి ఫుగాకు మనకి జపాన్. ఇవి మనకి సూపర్ కంప్యూటర్ సంబంధించి. నెక్స్ట్ మనకు ఇండియా ఫస్ట్ రేర్ ఎర్త్ పర్మిటెడ్ మ్యాగ్నెట్స్ ప్లాంట్ మనకి విశాఖలో మోడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏక మెహంత్ మనకు నియామకం పొందిండు, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా, అదొకటి. నెక్స్ట్ న్యూరాలింక్ తెలుసు మనకి, ఎలాన్ మస్క్ సంబంధించిన ఏవైతే ఈ పెరాలసిస్ వస్తే వాళ్ళకి ఈ న్యూరాలింక్
అని చెప్పేసి ఒక చిప్ పెట్టేస్తే అది కొంతవరకు బ్రెయిన్ సెట్ చేసుకొని అది తగ్గించుకునే అవకాశం ఉంటుంది, కంట్రోల్ చేసుకునే అవకాశం. ఇది న్యూరాలింక్కి సంబంధించిన ప్రాజెక్టు. ఎలాన్ మస్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, బ్రెయిన్ చిప్ ప్రాజెక్టు. నెక్స్ట్ హెచ్ప్యాడ్, ఫస్ట్ హెల్త్ ఏటీఎం యూపీ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది. నెక్స్ట్ మనకు సోషల్ మీడియా అనేది వార్తల్లో ఉంది. ఇది సోషల్ మీడియా చూస్తాం కదా, థర్డ్ అంశం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో చూస్తే మనము మొబైల్ 6G అని చెప్పేసి, భారత్లో 6G పరిశోధన సంస్థ ఎరిక్సన్ ఎరిక్సన్ చేస్తుంది. మనకి 6G ల్యాబ్ అనేది బెంగళూరులో, నోకియా ల్యాబ్ ఎక్కడ అంటే బెంగళూరులో, నోకియా. ఇవన్నీ మనకు ఫ్యాక్ట్ బిట్స్. భారత్ 6G అలయన్స్ అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. 5G మనకు కాల్స్లో వాయిస్ క్వాలిటీ మెరుగుపరచడం. మనకి 4G ఏ విధంగా ఉండేదంటే వోల్ట్ అని చెప్పేసి ఉంటుంది. వోల్ట్ అంటే వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, అదేవిధంగా మనకు 5G వచ్చేసరికి 5Gని ఏమంటామంటే మనం వివో 5G అని చెప్పేసి అంటాం. వివో 5G అంటే వాయిస్ ఓవర్ 5G అని చెప్పేసి, లేదా మనకి వాయిస్ ఓవర్ న్యూ రెడీ అని చెప్పేసి. ఓకే, వాయిస్ ఓవర్ న్యూ రెడీ అని చెప్పేసి 5Gని మాట్లాడుకుంటాం. ఇప్పుడు దానికంటే క్వాలిటీగా మనం ఏం చేస్తున్నాం అంటే 6G కూడా రాబోతుంది. పోలీసుల కోసం మనకి 5G టెక్నాలజీ వినియోగంపై నేషనల్ హ్యాకథాన్ ఢిల్లీలో మనకి విమర్శ్ 2023కి సంబంధించి అంశం. హ్యాకథాన్ ఇది. ఓకే, ఢిల్లీ ఏది పోలీసుల కోసం 5G టెక్నాలజీ విషయంలో వినియోగంపై అవగాహన కల్పించే ఒకటి నేషనల్ హ్యాకథాన్ అని చెప్పేసి ఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది విమర్శ్ 2023 ప్రోగ్రాంలో భాగంగా. ఇంకోటి మనకు బారోస్ అనేది వార్తల్లో ఉంది. బారోస్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్, మనకి మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మనకు జాండాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జాండాక్ ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్ భాగంగా ఐఐటి మద్రాస్. బారోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఇండియాది మనకి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మనకి జాండాక్ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్ సాయంతో. ఫస్ట్ యాపిల్ స్టోర్ ఎక్కడ అంటే మనకి ముంబై. ఫస్ట్ యాపిల్ స్టోర్ వార్తల్లో ఉంది. ఎక్కడ అంటే ముంబై. ఇది మనకు డబ్ల్యూ డ్రాకులా కాంప్లెక్స్, సెకండ్ ఢిల్లీ. ఫస్ట్ మొబైల్ కాల్ 50 years అయిందట. ఎప్పుడంటే మనకు 1973లో మనకి ఫస్ట్ మొబైల్ కాల్ ఎవరు చేస్తారంటే మార్టిన్ కూపర్, జోయల్ ఏంజెల్కు చేయడం జరుగుతుంది మొబైల్ ఫోన్ కాల్ అనేది. దానికి మనకి 50 years అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందట మనకి 2023కి సంబంధించి. ఓకే, మొబైల్ కాల్ అనేది. ఇవి మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏఐ చూస్తాం. ఏఐ అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి రీసెంట్గా చాలా వార్తల్లో ఉన్నాయి, అవి కూడా మనం చూసుకోవాలి. ఈ ఏఐలో భాగంగా మనకి భాషిని ఏఐ అని చెప్పేసి ఉంది. భాషిని ఏఐ. ఈ భాషిని ఏంటంటే ఈ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఏఐ అనేది ఒకటి లాంగ్వేజ్ టూల్ అన్నట్టు. ఓకే, ఇది లాంగ్వేజ్ టూలు. ఏం చేస్తాడంటే రియల్ టైం ట్రాన్స్లేషన్ని స్పీచ్ అంటే మనకి మనం హిందీలో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా మనకు కావాల్సిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే మనకు పిఎం నరేంద్ర మోడీ గారు వారణాసిలో భాగంగా మనకు స్పీచ్ ఇస్తే దాన్ని మనకు ఈ కాశీ తమిళ సంగమం ప్రోగ్రాంలో భాగంగా తమిళులకు హిందీలో మాట్లాడితే తమిళ భాషలో ట్రాన్స్లేట్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఎగ్జాంపుల్ మనకి. ఓకే, కాశీ తమిళ సంగమంలో భాగంగా మోడీ ప్రసంగం చేస్తే మనకి తమిళ భాషలో ఆల్రెడీ ట్రాన్స్లేట్ అయింది. ఇది మనకి భాషని ఏఐ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆటోమేటిక్గా మనం ఏ భాషలో మాట్లాడినా ప్రాంతీయ భాషలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది భాషని ఏఐ. నెక్స్ట్ భారతదేశపు ఫస్ట్ ఏఐ నగరం అనేది లక్నో. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం అనేది లక్నో. అదేవిధంగా ఫస్ట్ ఏఐ స్కూల్ అనేది మనకి కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కేరళ అనేమో స్కూలు, నగరం ఏమో లక్నో, ఏఐ. నెక్స్ట్ బీటీఎస్ బోట్ తొలిసారి మానవ ప్రయాణం లేకుండా సూపర్నోవా గుర్తించింది. ఏదంటే బీటీఎస్ బోట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏఐ బేస్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టము. ఏనుగు ప్రమాదాలు జరగకుండా రైల్వే పట్టాల మీద మనకి ఈ తమిళనాడుకి సంబంధించిన ఇది ఒక ఏఐ సిస్టము. అది ఏంటంటే మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అట.
తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్గా మనకి రైలు పట్టాల మీద జంతువులు కానీ అట్లా వస్తుంటాయి, అట్లా ఏనుగుల కోసం అవి రాకుండా ముందే హెచ్చరికలు జరిపేది మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే మనం జస్ట్ ఆస్క్ కుల్కే పూచో. జస్ట్ ఆస్క్ కుల్కే పూచో అంటే మనకి చాట్బాట్ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ సంబంధించి అదేవిధంగా యుఎన్ఎఫ్ఏకి రూపొందించడం జరిగింది. జస్ట్ ఆస్క్ అంటే ఏం లేదు, మనకి కౌమార దశలో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ లైంగిక అంశాల మీద అదేవిధంగా ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించిన అంశాల మీద అవగాహన కల్పించడం కోసం దీన్ని రూపొందించడం జరిగింది. జస్ట్ ఆస్క్ కుల్కా పూచ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చాట్బాటు ఎంపీ. రైట్, నెక్స్ట్ ఆధార్ మిత్ర. ఇది యుఐడిఏకి సంబంధించింది సంస్థ. ఆధార్ మిత్ర గవర్నమెంట్ సంబంధించింది. ఇది కిసాన్ ఈ మిత్ర ఇంకొకటి, పిఎం కిసాన్ ఐఐ చాట్బాట్ పేరులోనే ఉంది మనకి కిసాన్ మిత్ర. పిఎం కిసాన్ ఏఐ చాట్బాట్. ఓకే, పిఎం కిసాన్ సంబంధించి. నెక్స్ట్ గూగుల్ సంస్థ మనకు వార్తల్లో ఉంది. గూగుల్ ఇది ఇంపార్టెంట్. గూగుల్ సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిజీ కవచ్. ఇది మనకి భారతదేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలను ఏవైతే ఉన్నాయో దాన్ని మనకు ఎదుర్కోవడానికి ఇది కవచ్. ఏం కవచ్? డిజీ కవచ్. భారతదేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలు ఎదుర్కోవడానికి మనకి డిజీ కవచ్ అనేది ఒకటి రూపొందించింది గూగుల్ సంస్థ. రెండోది మనకి జెమినీ అని చెప్పేసి. ఈ జెమినీ ఏం చేస్తా అంటే మనకి మల్టీ మోడల్ అంటే టెక్స్ట్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ కంటే సమర్థవంతమైంది. ఓకే, మనకి ఓపెన్ ఏఐస్ ఉంటాయి, చూస్తాం మనం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మనకి బార్డ్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా చాట్ బాటే. ఓకే, మనకి ఇక్కడ జీపీటీ అంటే ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జీపీటీ అంటాం కదా, చాట్ జీపీటీ అని చెప్పేసి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇది జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జీపీటీ ఇది మనకి గూగుల్ సంబంధించింది. ఇది మళ్ళీ ఇంకొకటి ఉంది, ఎర్త్ క్వాక్ అలర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా కూడా మనకి రూపొందించింది. ఎర్త్ క్వాక్ అంటే భూకంపాలు మనకు వచ్చేటప్పుడు అలర్ట్ సిస్టమ్ అనేది చేయడం జరిగింది ఈ గూగుల్ సంస్థ. ఓకే, ఎర్త్ క్వాక్ సంబంధించి అదొకటి. డీజీ కవచ్ ఏమో ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి. ఈ జెమిని మనకి ఓపెన్ చాట్ జీపీటీ కంటే బల సమర్థవంతమైంది. బార్డ్ కూడా చాట్ జీపీటీ, ఎర్త్ క్వాక్స్ సంబంధించింది. ఇవన్నీ మనకి గూగుల్ సంస్థ యొక్క ఏఐ టూల్స్. నెక్స్ట్ ట్విట్టర్ నూతన లోగో అనేది మనకి ఎక్స్ అనేది రావడం జరిగింది బ్లూబర్డ్ ప్లేస్లో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్లూబర్డ్ ట్విట్టర్ అందించే ప్రీమియం సర్వీస్ అని చెప్పేసి బ్లూ ఆఫీస్. నెక్స్ట్ చూస్తే ఓపెన్ ఏఐ. ఈ ఓపెన్ ఏఐ చెప్పేసి చూస్తే మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా చాట్ జీపీటీ 4 అని చెప్పేసి ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ క్యూ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ ఓపెన్ ఏఐలు. ఆర్టిఫిషియల్ జనరేటివ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. ఆర్టిఫిషియల్ జనరేటివ్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ క్యూ అనేది మనకి వరల్డ్ కాయిన్ క్రిప్టో కరెన్సీ కూడా దానికి ఈ ఓపెన్ ఏఐకి సంబంధించింది. అది మనకి ఓపెన్ ఏఐకి సంబంధించి. నెక్స్ట్ మనం మెటా లేదా ఎబ్బీ, దాన్నే మనం మెటావర్స్ అని చెప్పేసి అంటాం కదా, మెటావర్స్. ఎబ్బీ మెటావర్స్ మనకి మెటా అండ్ మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా రూపొందించిన LLM లామా అని చెప్పేసి ఉంటుంది. లామా 2. ఓకే, ఈ మెటావర్స్ మనకు రూపొందించింది లామా 2 అని చెప్పేసి. ఇది మనకు ఇంకొకటి థ్రెడ్స్, ట్విట్టర్కు పోటీగా రూపొందించింది ఏంటంటే థ్రెడ్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ట్విట్టర్కు పోటీగా వచ్చింది ఏంటంటే థ్రెడ్స్. అంటే ఇట్లా ఏఐలు కానీ చాట్ జీపీటీలు కానీ ఒకదాన్ని మించి ఇప్పుడు ఒకటి తయారు చేసుకుంటాయి. ఇవి దేశాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు. అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్కి ప్రత్యామ్నాయంగా రోసాగ్రామ్ అని చెప్పేసి వచ్చింది, రష్యా. ఇక్కడనేమో ట్విట్టర్కి సంబంధించి ప్రత్యామ్నాయం థ్రెడ్, ఇన్స్టాగ్రామ్కు ప్రత్యామ్నాయం రోసాగ్రామ్.
రోసాగ్రామ్ ఏదంటే రష్యా కంట్రీ. ఎందుకంటే దీన్ని బ్యాన్ చేయడం వల్ల మనకు రోసాగ్రామ్ అని చెప్పేసి రూపొందించుకున్నది. ఓకే, మనకి ఓపెన్ AI అయితే చాట్ జీపీటీ, గూగుల్ ఏమో బార్డ్, అదేవిధంగా ఎలన్ మస్క్ ఏమో XAI అని చెప్పేసి ఇట్లాంటి AI టూల్స్ అనేది మనకి వార్తల్లో ఉండడం జరిగింది. మనం చూసినాం ఏంటంటే సైబర్ క్రైమ్కి సంబంధించిన అంశాలు, కొన్ని పదాలు, కొన్ని రకరకాల వార్తల్లో ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ ఆవిష్కరణలు కూడా చాలా చూసినాం మనం, సైన్స్కి సంబంధించినవి. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి AI చాట్ బాట్స్ కావచ్చు, గూగుల్ సంబంధించినవి, ఓపెన్ AI అని చెప్పేసి. ఓకే, అట్లా రకరకాలుగా మనకి వార్తల్లో ఉన్న అంశాలు అనేవి 2023 నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం వార్తల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము చూడడం జరిగింది. ఒక్కసారి మనం ఈ PDF చూసుకుంటే మనం అన్ని అంశాలను ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకుంటే గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటాయి, అన్ని ఫ్యాక్ట్ వీటికి సంబంధించినవి. ఓకే, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ మనకి రోబోలు అని చెప్పేసి, న్యూస్ యాంకర్లు అని చెప్పేసి, అదేవిధంగా IITలు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి, అవి కూడా మనం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. దీంతో మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూస్తాం ఎన్విరాన్మెంట్ ఆర్ జాగ్రఫీ ఆ అంశాలు చూస్తాం. ఓకే, ఇయర్ రౌండప్లు అనేది మనం సబ్జెక్ట్ వైజ్గా అన్నీ చూస్తున్నాం. ఇవన్నీ మనకు రీసెంట్గా ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎల్లుండి 2-3 డేస్లో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, ఈ ప్రిలిమ్స్ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ మనకు 100% యూజ్ఫుల్ అవుతాయి అని. ఓకే, థ్యాంక్ యూ.